మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాలమన్నా నీ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రతిరోజు ఉదయకాలమన్నా మీరు వింటున్నారని నేను నమ్ముతున్నాను. ఈ మధ్యకాలంలో సిలువను గూర్చినటువంటి చక్కటి సందేశాలతో ప్రతిరోజు కూడా బోధిస్తూ ఉన్నాం. మీరందరూ విని దీవించబడుతున్నారు అని నేను నమ్ముతున్నాను. రండి, ఈరోజు కూడా మరొక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఇలా చూద్దాం. దైవజనుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. ప్రియులారా, ఈ రోజున చదువుకున్న ఈ వాక్యంలో నుంచి మన కోసం శాపమైనటువంటి క్రీస్తును గురించి, ఆయన సిలువను గురించి మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు గలతీ సంఘానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు ఆ మాటే రాస్తున్నాడు. క్రీస్తు మన కోసము శాపమై అన్నాడు. చూసారా? అక్కడ ఫుడ్ నోట్లో 2 అంకేసి మూల భాషలో శాపగ్రాహి అయి అని ఉంది. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు శాపగ్రాహి అయ్యాడు. ఎందుకు ఆయనంత శాపగ్రాహి అయ్యాడు? ఎందుకు శాపమయ్యాడు అంటే, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విడిపించాలని ఆయన శాపముగా మారాడని రాయబడింది. ఎలా మారాడయ్యా ఆయన శాపగ్రాహిగా అంటే, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది అన్నాడు. పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఏంటంటే, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అని ఉంది. ఎవరినైనా చంపేటప్పుడు మ్రానుకు వ్రేలాడి తీయాలి, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి యేసు ప్రభువారు మ్రాను మీద వ్రేలాడాడంటే అదే సిలువ. సిలువ ఎలా వచ్చింది? మ్రాను ద్వారానే కదా. సిలువలో యేసయ్య చనిపోవటాన్ని బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు, సిలువలో వ్రేలాడాడు, ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. కనుక యేసయ్య ఏమయ్యాడయ్యా అంటే శాపముగా మారాడు, శాపగ్రాహి అయ్యాడు. సిలువ మ్రాను మీద వ్రేలాడినటువంటి యేసయ్య శాపగ్రాహిగా మారాడు. ఎందుకు అలా మారాడు అంటే, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విమోచించటానికి అలా మారాడు అని ఇదిగో ఈ వాక్యంలో వ్రాయబడి ఉంది. ఏంటి ధర్మశాస్త్రం యొక్క శాపం ఏంటి? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విడిపించుట అంటే ఏమిటి అంటే, ప్రియులారా, ధర్మశాస్త్రము అనేది మోషే ద్వారా దేవుడిచ్చాడు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేసినప్పుడు మనిషి దేవుని ఎదుట నీతిమంతుడిగా మారుతున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ఏ మనిషి కూడా చేయలేకపోతున్నాడు. ధర్మశాస్త్రం అంతా పాటించి దేవుడు చెప్పిన ఒక్క నియమము, ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా ధర్మశాస్త్రం అంతా తప్పిపోయినట్టే. కనుక మనిషి ఏమవుతున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ క్రియలు
చేయలేకపోతున్నాడు. అందువలన ధర్మశాస్త్రం అతనికి ఎలా ఉందయ్యా అంటే చాలా శాపముగా, చాలా ప్రమాదంగా, దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడివి కాలేవు అని చెబుతూ ధర్మశాస్త్రం కనపడుతుంది. అది సాధ్యపడట్లేదు మనిషికి. ఇదిగో ఆ మాటలు ఆ పై వచనాల్లో పౌలు గారు చక్కగా వివరించాడు. మీరు చూడండి, 10వ వచనం నుంచి చదువుతాను. ఇదే 3వ అధ్యాయం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధికులందరూ కూడా, ధర్మశాస్త్రం కొన్ని క్రియలను విధించింది. నువ్వు ఇలా ఉండాలి, ఈ ఆజ్ఞలు, ఈ నియమాలు, ఇలాంటి సున్నతి, కట్టడలు ఇవి చెప్పింది. కానీ ప్రజలు ఏమవుతున్నారయ్య అంటే అది చేయలేకపోతున్నారు. కనుక ప్రజలందరూ కూడా శాపగ్రస్తులు లేక శాపానికి లోనైనటువంటి వారుగా ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రం విధించిన క్రియలన్నీ కూడా నిలకడగా చేయనటువంటి ప్రతివాడు శాపగ్రస్తుడు. ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? అది మనిషికి సాధ్యపడటం లేదు. ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో మనిషి తెలుసుకుంటున్నాడు, కానీ ఆ పాపం చేయకుండా కరెక్ట్గా దేవుని ఎదుట నీతిగా బ్రతకటం అస్సలు సాధ్యపడట్లేదు. పౌలు గారి జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించిన, ఎంతో ధర్మశాస్త్ర విషయంలో అనిందుడుగా ఉన్నాను అని చెప్పుకున్న పౌలు గారు కూడా, నేను దేవుని ఎదుట నీతిమంతుడిగా లేను, ఇంకా కొన్ని చేయాలనుకున్నవి చేయలేకపోతున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ క్రియల్లో నేను తప్పిపోతూ నేను ఈ శరీరంలో పాపానికి లాగివేయబడుతున్నాను అంటూ ఎంతో ఆయన పత్రికల్లో మాట్లాడినట్టు, ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్టు కానీ మనం చూస్తాం. ఏ ఒక్క వ్యక్తి కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నీ, ఆ నీతి విధులన్నీ చేయలేకపోతున్నాడు, నిలకడగా ఉండలేకపోతున్నాడు. కనుక ప్రతి వ్యక్తి శాపగ్రస్తుడిగా ఉన్నాడు, దేవునికి దూరస్తుడుగా ఉన్నాడు, మరణానికి సమీపస్తుడుగా ఉన్నాడు, దేవుని ఎదుట నీతిమంతుడు కాలేకపోతున్నాడు. ఇలా వ్రాయబడి ఉంది అంటూ 11వ వచనంలో, ధర్మశాస్త్రము చేత ఎవ్వడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే అన్నాడు. ధర్మశాస్త్రం చేత ఎవ్వరు కూడా దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు, అసాధ్యపడదు అన్నాడు. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడే కానీ ఆ క్రియల ద్వారా కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతుడిగా మారడు, కానీ విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా మారతాడు. నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు అని రాస్తూ, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోవటాన్ని బట్టి, మ్రాను మీద ఆయన మరణించటాన్ని బట్టి ఆయన శాపగ్రాహిగా మారాడు. మన యొక్క శాపాన్నంతా, మన యొక్క పాపాన్నంతా ఆయన మీదకు తీసుకొని ఆయన పాపముగా చేయబడ్డాడు, శాపగ్రాహిగా మారాడు. ఎందుకు అలా మారావయ్యా? నా స్థానంలో నువ్వెందుకు అలా చనిపోయావు అంటే, ఇదిగో ధర్మశాస్త్రం యొక్క ఏదైతే నీ మీద బరువుగా భారంగా ఉన్నటువంటి ఈ ఆజ్ఞల వలన, ఈ కట్టడల వలన ఉన్నటువంటి, నువ్వు నెరవేర్చలేకుండా శాపముగా నువ్వు ఎప్పుడైతే మారి నీ మీద ఆ బరువుగా ఉన్నటువంటి వాతావరణం ఉందో, దాని నుంచి నేను నిన్ను విడిపించటానికి నేను కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాను అంటున్నాడు ప్రభు. ఎంత అద్భుతమైన మాట అండి! క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు అన్నాడు. కేవలం మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నెరవేర్చలేనటువంటి ధర్మశాస్త్రాన్ని కూడా మనం నెరవేర్చిన వారం అవుతున్నాం. ఎలా? ఒక్క మాటలో చెప్పనా? ధర్మశాస్త్రాన్ని ఏ వ్యక్తి నెరవేర్చలేకపోతున్నాడని కదా మనం అనుకుందాం. ధర్మశాస్త్రం మొత్తాన్ని తూచా తప్పకుండా అక్షరాల నెరవేర్చి ముగించినటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. పూర్తిగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన కలువరి సిలువలో మన కోసం మరణించాడుగా. ఇప్పుడు యేసు ప్రభు సిలువనందు, యేసు ప్రభునందు మన విశ్వాసం ఉంచినప్పుడు
యేసయ్య మన హృదయంలోనికి, మన జీవితాల్లోనికి వచ్చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభువుని మనం కలిగి ఉన్నామో మనం కూడా ప్రభువుని బట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి లెక్కలోనికి, ఆ కోటాలోనికి వచ్చేసాం మనం. ఎందుకంటే నెరవేర్చిన క్రీస్తును మనం కలిగి ఉన్నాం గనక మనం కూడా ప్రభువుని బట్టి దేవుని ఎదుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. ధర్మశాస్త్రము విధించేటటువంటి ఆ శిక్ష నుండి, ఆ శాపం నుండి మనం బయటపడిపోయాం. దేవుని ఎదుట నీతిమంతులుగా మారాం. నేడో రేపో ప్రభు వచ్చినప్పుడు యుగయుగాలు దేవునితో ఉండే ఆ నిత్య జీవాన్ని పొందుకునే కృప మనం కలిగి ఉన్నాం. ఇదంతా ఎలా జరిగింది? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేనటువంటి మనం, నీతిమంతులుగా ధర్మశాస్త్రాన్ని బట్టి మారలేని మనం దేవుని ఎదుట నీతిమంతులుగా ఇప్పుడు ఎలా మారాము? ధర్మశాస్త్రము విధించే ఆ శిక్ష నుండి, శాపం నుండి మనం ఎలా బయటకు వచ్చాము? కేవలం యేసు క్రీస్తు ప్రభుల వారి శిలువ ద్వారా మాత్రమే. శిలువలో యేసయ్య చనిపోయాడే. యేసు ప్రభువునందు, ఆయన రక్తమునందు మనం విశ్వాసం ఉంచితే రక్షింపబడిన వారమై, దేవుని నీతి మనకు ఆపాదించబడి, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి క్రీస్తుని మనం కలిగి ఉన్నందుకు మనము కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వ్యక్తులుగా మారిపోయి, దేవుని ఎదుట నీతిమంతులుగా అయిపోయి, క్రీస్తు శిలువను బట్టి నిత్య జీవానికి వారసులుగా, వారసురాలుగా మనం మారుతున్నాం. ఈ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించబడుతున్నాం. క్రీస్తు శిలువను బట్టి, ఆయన కృపను బట్టి దేవుని ఎదుట నీతిమంతుడుగా మనం మారిపోతున్నాం. నీతిమంతుడిగా మారిపోతున్నాం. మనం దేవుని ఎదుట నీతిమంతులుగా మారటానికి కేవలం యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన శిలువ మరణం, ఆయన బలియాగం, ఆయన త్యాగం తప్ప ఇక నీతి క్రియలు కాదు, లేకపోతే మంచి పనులు కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు, ఏది పనికి రావటం లేదు, ఉపయోగపడటం లేదు. కేవలం విశ్వసిస్తే చాలు. మన విశ్వాసం, దేవుని కృప కలుసుకుంటే చాలు. క్రీస్తు శిలువలో ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అండి. కావాలా మనకు కూడా ఇది? మీ అందరికి కావాలా? మన కోసం శాపగ్రాహిగా మారినటువంటి ప్రభు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విడిపిస్తున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచు, ప్రభువుని నమ్ముకో, యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కో. నేడో రేపో ప్రభు రాబోతున్నాడు. ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతున్నావు. అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నటువంటి వ్యక్తిగా మారిపోతున్నావు. నిత్య జీవానికి వారసుడివి, వారసురాలివి అవుతూ ఉన్నావు. క్రీస్తు శిలువ యందు విశ్వాసం ఉంచు, క్రీస్తు రక్తంలో విశ్వాసం ఉంచు. నువ్వు నీతిమంతుడిగా మార్చబడి నిత్య జీవానికి వారసుడివి, వారసురాలివి అవుతున్నావు. అట్టి కృప దీవెన సమృద్ధిగా దేవుడు మీ అందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మంచి దేవుడు నాయన, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మనుషుడు కూడా మీ ఎదుట నీతిమంతుడుగా తీర్చబడలేడు. ఎందుకంటే ఒక్క ఆజ్ఞ మేము తప్పిపోయినా అంతా తప్పిపోయినటువంటి వ్యక్తులుగా మేము మారిపోతున్నాం. నెరవేర్చటం మా వల్ల కావటం లేదు. కలువరి శిలువలో మీరు రక్తం కార్చి ప్రాణం పెట్టి ధర్మశాస్త్రానికి మీరు సమాప్తి అయి ఉన్నారు నాయన. ధర్మశాస్త్రం యొక్క ఆ శాపము నుండి, ఆ శిక్ష నుండి మమ్మల్ని విడిపించారు. ఎంతమంది వర్తమానం విని మీ శిలువ యందు విశ్వాసం ఉంచుతున్నారు, మీ యొక్క రక్తమునందు, మీ బలియాగమునందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతున్నారు, వారందరి జీవితాల్లో నాయన మీ కృప చూపండి. నిత్య జీవానికి వారసులుగా, వారసురాలుగా చేయండి. మరి వాక్యం వింటున్న బిడ్డలు ఏ ఇబ్బందిలో, కష్టంలో ఉన్నారో ప్రతి అవసరతలో కూడా మీరు తోడై ఉండి నెమ్మది, సమాధానం అనుగ్రహిస్తూ మహిమ పొందండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.